దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. మనకు ప్రతిరోజు నిత్యం ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి స్వాధ్యాయనంలో మరి సూక్ష్మ శరీరంతో ఈ బాహ్య శరీరాన్ని వదిలి బయటకు వెళ్ళిన మన సోల్ ఎన్ని ప్రపంచాలైనా కూడా 2 నిమిషాల్లోనే తిరిగి వస్తుందని చెప్పి చదువుకోవటం జరిగింది. అక్కడి నుంచి చదువుకుందాము. గతంలో బ్రతికి ఉన్న 1 నిమిషంలో న్యూయార్క్లోనో ఆస్ట్రేలియాలోనో జరిగే ఇంకో కార్యక్రమాన్ని మనం వింటూ ఉండవచ్చు. గతంలో బ్రతికి ఉన్న గొప్ప గొప్ప సంగీతకారులను కూడా అక్కడ మనం కలుస్తూ వారి సంగీతాన్ని కూడా మనం వినవచ్చు అని చెప్పి నిన్న చదువుకున్నాము. వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తకుండా వాళ్ళు జన్మ ఎత్తకుండా పై లోకాల్లోనే ఉంటే వాళ్ళని మనం కలవచ్చంట. భౌతిక లోకంలో సంగీతం వల్ల సూక్ష్మ ప్రపంచంలోని నాజూకు పదార్థంతో ఏర్పడిన బలమైన ఆలోచన రూపాలను అతను అక్కడ చూడవచ్చు. బ్రతికున్న రోజుల్లో అతనికి వాయిద్యం వాయించటం చేత కాకపోయినా ఇప్పుడు అతను ఊహతో సంగీతాన్ని సృష్టించగలడు. ఒకవేళ ఈ లోకంలో అతను చేయలేకపోయినా కూడా మరి పైలోకాలకు వెళ్ళిన తర్వాత అతను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, దాని మీద అతనికి ఆసక్తి ఉన్నట్టయితే అవన్నీ కూడా తను సంగీతం పాడగలడు, వాయిద్యాలు వాయించగలడంట. భౌతిక లోకంలో చాలామంది కనిపిస్తారు మనకు. వాళ్ళు తమ ఊహల్లో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించుకోగలుగుతారు. అయితే సూక్ష్మలోకంలో ఇటువంటి వాళ్ళని చూసి అసూయ చెందవలసిందే. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో లాగా ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేని వస్తువుల కోసం వీళ్ళు సహజంగా ప్రాకులాడుతూ ఉంటారు. సూక్ష్మలోకంలో కోరుకున్నవి దొరుకుతుంది కదా. ఇక్కడైతే ప్రతిదానికి మనం పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ ఉండాలి. ఒక సంగీతం గానం చేయాలన్నా దానికి ఇన్స్ట్రుమెంటేషన్ చేసే వాళ్ళందరూ ఎంతోమంది కావాలి. కానీ ఆ పైలోకాల్లో అలా కాదు. అన్నీ తానే చేసుకోగలడు. అన్ని సంగీత వాయిద్యాలను తానే వాయించుకోగలడు, తానే పాట పాడగలడు, అన్నీ తానే చేసుకోగలడు అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు అని చెప్తున్నారు. కళ అంటే ఇష్టం ఉన్న మనిషికి చనిపోయాక ప్రపంచంలోని కళాఖండాలన్నీ అందుబాటులోకి వస్తాయి. అవి గ్యాలరీలలో ఉన్నా కానీ లేదా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నా కానీ కళాప్రేమికులు చాలామందికి రోమ్ నగరం వెళ్ళాలని మహా చెడ్డ కోరిక ఉంటుంది. అక్కడ మాత్రమే కనపడే కళాఖండాలను చూస్తూ గంటల తరబడి అతను ఆనందించడాన్ని గురించి ఆలోచిద్దాం. గతంలో కళాకారులను తాను కలవగలుగుతాడు. వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్లకు ఆ పనిలో ఆసక్తి పోతుందని అనుకోరాదు. పైగా ఇప్పుడు వాళ్ళు అందమైన ఆలోచనలను రూపకల్పన కల్పిస్తారు. వాళ్ళకి ఇప్పుడు తమలోని ఆర్ట్ను బయటికి వెలిబుచ్చడానికి బ్రష్లు, క్యాన్వాషులు అవసరం లేదు కదా. ఏం అవసరం లేకుండానే తను ఆర్ట్ వేయగలుగుతారంట. భౌతిక ప్రపంచంలో వాళ్ళకు బ్రష్లు, కాన్వాసులు కళా ప్రకటనలకు ఏకైక మార్గాలు. కానీ మరణాంతరం వాళ్ళు సృష్టించే ఆలోచన రూపాలే అచ్చంగా వాళ్ళు కోరుకున్న బొమ్మల్లాగానే కనపడుతూ మరింత అందంగా శోభిల్లుతూ ఉంటాయి. చాలామంది చిత్రకారులు బొమ్మ వేయటం పూర్తి చేశాక తమ పని పట్ల తామే అసంతృప్తిని వెళ్ళిపుచ్చుకుంటారు. ప్రపంచం వాళ్ళ కళను వేణోళ్ల పొడినా సరే అసంతృప్తి మాత్రం పోదు. వాళ్ళు తరచూ అనేది ఏమిటంటే, నా ఊహలో నేను సరిగ్గా ఏమనుకుంటున్నానో దానిని క్యాన్వాస్ మీద పెట్టగలిగితే ఎంత బాగుండేదో. కానీ అలా ఎన్నడూ జరగదు. సూక్ష్మలోక భూమికలో చిత్రకారుడు మనసులోని ఎలాంటి బొమ్మను చూస్తాడో అచ్చంగా అలాంటి బొమ్మే సృష్టించబడుతుంది. అందువల్ల భౌతిక ప్రపంచంలో వేసిన అద్భుతమైన బొమ్మల కంటే అద్భుతమైన పైలోకాలు దొరుకుతాయి. పుస్తక ప్రియులకు కూడా టైం చాలా హాయిగా గడిచిపోతుంది. సూక్ష్మ శరీరాలతో ఉండే వాళ్లకు ప్రపంచంలోని లైబ్రరీలు అన్నిటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడలాగా మనం టైం ప్రకారం వెళ్ళి టైం ప్రకారం రావడం అలా ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు చక్కగా వెళ్ళి అక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా వాళ్ళు చదవగలుగుతారంట. మరణాంతరం మనిషి ఏమవుతాడు అనే దానిని ఉదాహరణగా కేవలం భౌతిక జీవితం కోసమే బ్రతికిన మనిషిని తీసుకుందాము. అటువంటి వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటున్నామంటే అది చెడ్డ ఉదాహరణ అని కానీ అతనికి ఎక్కువ చెడ్డ గుణాలు ఉన్నాయని కానీ నా ఉద్దేశం కాదు. ఇంకా చెప్పాలి అంటే అతను బ్రతికుండగా మంచి పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి కావచ్చు.
అతని చుట్టూ ఎప్పుడు చూసినా గంపెడు మంది స్నేహితులు ఉండి ఉండవచ్చు. అందరూ అతని గురించి మంచిగానో చెప్తూ ఉండి ఉండవచ్చు. సుఖంగా బ్రతకటంలోనూ, నాటకాలు డ్యాన్సులు చూడటంలోనూ, ఊరు చుట్టూ తిరిగే మనిషి అనిపించుకోవడానికి 1001 పనులు చేయడంలోనూ అతనికి ఆనందంగా ఉండి ఉండొచ్చు. అతను గొప్ప వ్యాపారవేత్త, ఆదర్శమైన భర్త అనటంలో సందేహం లేదు అనుకుందాం. అయితే అతని జీవితంలో వ్యాపారపరంగా కానీ సుఖాల పరంగా కానీ అతను ఆధారపడినవన్నీ భౌతికాలే. అవి కేవలం భౌతిక లోకంలో మాత్రమే దొరికేవి. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తల తిప్పి చూసేసరికి ప్రతి ఒక్కరికి అటువంటి వాళ్ళు తమ చుట్టూ కనపడతారు. నిజమే కదా. మరి ఈ భౌతిక ప్రపంచంలోనే ఇవన్నీ కూడా మనకి తారసపడుతుంటాయి. ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ చుట్టూ స్నేహితులు ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, భార్యకి మంచి భర్తగా అనిపించుకునేవాడే ఉంటాడు, పిల్లలకు మంచి తండ్రిగా అనిపించుకునేవాడే ఉంటాడు. ఎటు చూసినా కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే మంచి 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 అనిపించుకుంటూ ఉండే వాళ్ళే మనకు ఎక్కువగా తారసపడుతూ ఉంటారనమాట. ఇటువంటి వ్యక్తి చనిపోయాక బహుశా చాలా బోర్గా ఫీల్ అవుతాడు. ఇట్లాంటి వాళ్ళు మరి ఈ బాహ్యదేహాన్ని వదిలేశారనుకో, వాళ్ళు ఏమవుతారు, అక్కడ ఆ ప్రపంచంలో వాళ్ళందరూ ఉండరు. ఈ భార్య, పిల్లలు, స్నేహితులు, వ్యాపారాలు ఇవన్నీ ఉండవు కదా. అందుకని వాళ్ళు అక్కడ బోర్గా ఫీల్ అవుతారంట.